అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ దైవ సాన్నిధ్యం, బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఏ కార్యాన్ని సాధించాలని ఇంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కానీ కేవలం శ్రమ కోర్చుకొని ఓర్పు పట్టుదల ఉన్నంత మాత్రాన ఆశించిన పని జరుగుతుందని ఆధారాలైతే లేవు కదా. సూచనప్రాయంగానైనా పని జరుగుతుందని నీకు ఏదైనా దైవ నిదర్శనం లాంటిది లభ్యమైందా? అలా లేనప్పుడు నువ్వు పడుతున్న శ్రమ అంతా వృధా అయి తీరుతుంది. నీకు తగునంత హెచ్చరికగా ఉండేందుకు రామాచారి అనే పూజారి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. చక్రపురాన్ని పాలించే చంద్రసేన మహారాజుకి జబ్బు చేసి మంచం పట్టాడు. వైద్యులు తమ జ్ఞానాన్నంతా ఉపయోగించి మందులు వాడినా ప్రయోజనం కనపడలేదు. అలాంటి సమయంలో రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్యపురుషుడు కనిపించి, నీ పరిపాలనలో ప్రజల మధ్య స్వార్థం పెరిగిపోయింది, పాపచింతన ఎక్కువైపోయింది, కులం, మతం, జాతి పేరుతో ప్రతి పౌరుడు సాటి పౌరుడిని వేరు చేసి ద్వేషం చూపిస్తున్నాడు. ప్రజల తప్పులకు రాజుదే బాధ్యత, అందువల్లనే నీకు ఈ తీరని మాయదారి జబ్బు వచ్చింది అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ దివ్యపురుషుడికి నమస్కరించి, నా తప్పు నేను సవరించుకుంటాను, కానీ అందుకు ముందుగా నా ఆరోగ్యం బాగుపడాలి. అందుకు తమరు ఏదైనా ఉపాయం సెలవీయండి అని కోరాడు. అందుకు ఆ దివ్యపురుషుడు, మూడంటే మూడే తులసాకులు నమిలితే నీ జబ్బు నయమైపోతుంది. అయితే ఆ తులసాకులు నీ నోట్లో వేసినవాడు 10 సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా దైవ సాన్నిధ్యాన్ని వేడకుండా చిత్తశుద్ధితో దైవానికి పూజలు చేస్తూ ఉండాలి అని చెప్పి మాయమయ్యాడు. మెలకువ రాగానే చంద్రసేనుడు మంత్రులను పిలిచి తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. అందరికీ కూడా ఆ కళలో నిజమున్నదని అనిపించింది. అందువల్ల వెంటనే వాళ్ళు మహారాజుకి రోగ నివారణ చేయగల మనిషి కోసం వెతకడం ప్రారంభించారు. సీతాపురం అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన రామాలయం ఒకటి ఉంది. ఆ ఆలయ పూజారి రామాచారి గొప్ప విష్ణు భక్తుడు, సదాచార సంపన్నుడు. 12 ఏళ్ల క్రితం ఆయన ఒక పండితుడితో వాదన చేయవలసి వచ్చింది. ఆ పండితుడు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి మన పురాణాలతో ఏమాత్రం సంబంధం లేని జ్వాలామాలి అనే దేవుడి భక్తిలో పడ్డాడు. ఆ జ్వాలామాలి శివకేశవుల కంటే గొప్పవాడని పండితుడు ప్రచారం చేస్తూ ఉంటే భరించలేక రామాచారి ఆయనతో కొద్దిసేపు వాదనలయ్యాక ఏమీ ప్రయోజనం కనిపించకపోవటంతో, నీతో మాటలెందుకు, నీ వంటి వాడిని తాకితేనే నాకు పాపం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆ జ్వాలామాలిని నమ్మిన వాడికి ఏ పాపాలు అంటవు. అందువల్ల నిన్ను తాకాలంటే నాకు భయం లేదు. ఇప్పుడు నేను నిన్ను తాకి కొండంత పాపాన్ని అంటిస్తాను. జ్వాలామాలిని నమ్మేదాకా ఆ పాపం నిన్ను వదలదు అంటూ ఆ పండితుడు రామాచారిని బలవంతంగా చెయ్యి పట్టుకుని ఆపాడు. రామాచారి చెయ్యి విదిలించుకుని తిన్నగా రామాలయానికి వెళ్ళి, శ్రీరామచంద్ర ప్రభో, ఒక పాపి నన్ను తాకాడు, నేను ఆ పాపం నుంచి విముక్తుడినయ్యానని నీవు నాకు నిదర్శనం చూపే వరకు ఇక్కడే ఉండిపోతాను. ఆ రోజు నుంచి రామాచారి నివాసం అన్ని వేళలా కూడా రామాలయంలోనే. భార్యాబిడ్డలు వచ్చి ఎంత బ్రతిమలాడినా ఆయన ఇంటికి వెళ్ళనే లేదు. అలా 12 ఏళ్ళు గడిచిపోయాయి. ప్రజల్లో ఆయనకు మహాభక్తుడిగా పేరు వచ్చింది. చాలామంది శ్రీరాముడినే కాక ఆయనను కూడా దర్శించుకోవాలని రామాలయానికి వస్తూ ఉండేవారు. చంద్రసేన మహారాజు మంత్రులకు రామాచారి గురించి త్వరలోనే తెలిసింది.
వారు ఆయనను రాజధానికి రావలసిందిగా వార్తను పంపించారు. కానీ ఆయన నేను ప్రతిజ్ఞాబద్ధుడినని రామాలయం విడిచి రావటం కుదరదని వచ్చిన దూతలకు చెప్పి పంపించాడు. అప్పుడు మంత్రులలో ఒకరు రామాచారిని స్వయంగా కలుసుకుని మహారాజు వద్దకు వస్తే 1,00,000 వరహాలు ఇస్తానన్నాడు. రాకపోతే కఠినమైన కారాగార శిక్ష వేస్తానన్నాడు. దేనికి రామాచారి భయపడలేదు. అన్నిటికీ రాముడే ఉన్నాడని ఆయన నమ్మకం. మంత్రి రామాచారి భక్తికి మెచ్చుకొని, అయ్యా, తమరు నిదర్శనం కోసం ఎదురు చూస్తున్నారు కదా. మహారాజు ఆరోగ్యం కుదుటపడితే జ్వాలామాలి భక్తుణ్ణి తాకిన పాపం పరిహారమైనట్టుగా తమకు రుజువవుతుంది కదా. కాబట్టి తమరు రాజధానికి వచ్చి మహారాజు నోట్లో తులసి ఆకులు వేసి ఆయనను రోగబాధ నుంచి విముక్తుణ్ణి చేయండి అని కోరాడు. అందుకు రామాచారి తల అడ్డంగా ఊపి, చంద్రసేన మహారాజు తండ్రి ఉగ్రసేనుల వారు ప్రతి ఏటా ఈ రామాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకునేవారు. చంద్రసేనుల వారు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. అందుకే శ్రీరామచంద్ర ప్రభువు ఆయనను ఈ విధంగా ఇక్కడికి రప్పించుకుంటున్నాడు. నిదర్శనం కోసం నేను ఆలయాన్ని విడిచిపెట్టను. నిదర్శనం కనిపించాకే ఆలయం నుంచి నేను బయటకు వస్తాను. మహారాజునే ఇక్కడికి తీసుకుని రండి అంటూ మొండి పట్టు పట్టాడు. చేసేది లేక మంత్రి రాజధానికి తిరిగి వెళ్ళి జరిగిందంతా రాజుకు చెప్పాడు. అంతా విని చంద్రసేన మహారాజు ఎంతో ఆనందపడి, ఆ రామాచారి గొప్ప భక్తుడు. అలాంటి వాణ్ణి దర్శించుకోవటం వల్లనే నాకు సమస్త పాపాలు పటాపంచలవుతాయి. నా కళ నిజమయ్యే రోజు దగ్గర పడుతూ ఉంది. నన్ను సీతాపురంలోని రామాలయానికి తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. వెంటనే రాజుని సీతాపురం చేర్చడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక ముత్యాల పల్లకిలో ఆయనను పడుకోబెట్టారు. బోయీలు పల్లకిని ఎత్తి కుదుపులు లేని విధంగా ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ఉన్నారు. రాజుకు ముందు సైనికులున్నారు, వెనక రాజపరివారం ఉంది, ఆ వెనక మళ్ళీ సైనికులున్నారు. వాళ్ళు సీతాపురం పొలిమేరకు చేరుకునే సమయానికి పెద్దగా గాలి వీచింది. ఎంతో వేగంగా వీస్తున్న గాలికి భయపడి బోయీలు ఒక చెట్టు కింద పల్లకిని దించారు. సైన్యం పరివారం ఆ చెట్టు చుట్టూ చేరారు. ఆ సమయంలో అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆయన రాజవద్దకు వెళుతూ ఉంటే ఏ పరివారము కూడా ఆపలేదు. యోగి రాజు వద్దకు వెళ్ళి, నాయనా, నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు. రాజు లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే యోగి వాదించాడు. రాజు పడుకుని ఉంటే తన కథనంతా ఆయనకు చెప్పుకున్నాడు. ఆ యోగి వెంటనే, నా వద్ద ఎటువంటి జబ్బునైనా నయం చేయగల తులసాకులు ఉన్నాయి. అవి 3 తింటే నీ జబ్బు నయమవుతుంది, ఇవ్వనా అన్నాడు. స్వామి, నాది విచిత్రమైన జబ్బు. తమరు 10 సంవత్సరాల పాటు ఒక క్షణం కూడా విడవకుండా ఏ ఆలయంలోనైనా గడిపారా అని అడిగాడు చంద్రసేనుడు. యోగి నవ్వి, నేను నిత్య సంచారిని అని చెప్పాడు. మరుక్షణం చంద్రసేనుడు, నేను రామాచారి చేతి తులసాకులే తింటానని చెప్పాడు. నాయనా, నువ్వు జ్ఞానివి. నీలోని జ్ఞానమే అంతర్మదనై స్వప్న రూపంలో నీకు దర్శనంలో చెప్పింది. అయినా కొంత అజ్ఞానం నిన్ను విడిచిపెట్టడం లేదు. అందుకే రామాచారి దగ్గరికే వెళ్తానంటున్నావు. అక్కడ నీకు ఎటువంటి సత్ఫలితము కనిపించదు. నువ్వు ఇక్కడి నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను ఇస్తానన్న తులసాకులు సేవించు అన్నాడు యోగి. ఈ సంభాషణ అంతా వింటున్న ఒక మంత్రి ముందుకు వచ్చి చంద్రసేనుడితో, ప్రభు, ఈ యోగి తను నిత్య సంచారిని అంటున్నాడు. అంటే ఏ ఆలయంలోనూ పట్టుమని 10 క్షణాలైనా ఉండడన్నమాట. పైగా రామాచారి వద్దకు వెళ్ళటం అజ్ఞానము అంటున్నాడు. చూస్తూ ఉంటే ఇతను శ్రీరాముడు పంపగా మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చిన దూత అయి ఉంటారు, లేదా తమకు ఆరోగ్యం చేకూరడం ఇష్టం లేని శత్రువుల గూఢచారి అయినా కావచ్చు.
ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇతడి మాటలపై నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు అన్నాడు. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి యోగితో, స్వామి, మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయ్యింది. కానీ కొందరికి నిదర్శనాలతో జ్ఞానోదయం అవుతుంది. నేను రామాచారి దగ్గరకు వెళ్ళి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే వేచి ఉండగలరా అని అన్నాడు. యోగి అలాగే అక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు. కొంతసేపటికి గాలి ఉధృతం తగ్గింది. చంద్రసేనుడు రామాలయానికి వెళ్ళి రామాచారి ఇచ్చిన తులసాకులు తిన్నాడు. ఏ ఫలితము కనిపించలేదు. ఆశ్చర్యపోయి రామాచారితో ఆయన నాతో పాటు యోగి దగ్గరకు రమ్మని అన్నాడు. చంద్రసేనుడు రామాచారి పరివారం తిరిగి యోగి ఉన్న ప్రదేశానికి వచ్చారు. యోగి ఇచ్చిన 3 తులసాకులు తినగానే రాజు శరీరంలో కొత్తగా జవసత్వాలు వచ్చాయి. ఆయన చప్పున పల్లకీలోంచి దిగి ఉత్సాహంగా అటు ఇటు వేగంగా నడిచాడు. తర్వాత ఆయన వెంట ఉన్న పరివారం సైనికులతో రాజధానికి బయలుదేరాడు. రామాచారి ఎంతో విచారంగా తల వంచుకుని రామాలయం కేసి కాకుండా తన ఇంటి దారి పట్టి ఇంటికి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిండు 12 ఏళ్ల కాలం ఇంటిని భార్యాబిడ్డలను వదిలి దైవ సాన్నిధ్యంలో గడిపినవాడు కదా రామాచారి. అటువంటి మహాభక్తుడిచ్చిన తులసాకులు చంద్రసేనుడి జబ్బును నయం చెయ్యలేకపోవటం విచిత్రంగా లేదా? పైగా 12 ఏళ్ల సుదీర్ఘకాలం ప్రతిజ్ఞాభంగం కలగకుండా రామాలయంలోనే గడిపిన అతను ఆలయానికి కాకుండా ఇంటికి తిరిగి వెళ్ళటం అంటే అతడిలో దైవభక్తి నశించింది, నాస్తికుడయ్యాడు అని అనుకోవాలా? అది అలా ఉంచితే ఏ దైవ సాన్నిధ్యంలోనూ పట్టుమని 10 క్షణాలైనా ఉండని నిత్య సంచారి యోగి అయినా అటువంటి వాడిచ్చిన తులసాకులు రాజు జబ్బును నయం చెయ్యటం విచిత్రంగా అనిపించటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవుడు దైవ సాన్నిధ్యాన్ని గురించిన నమ్మకం విషయంలో రామాచారికి యోగికి చాలా తేడా ఉంది. తను నమ్మిన దేవుడు ఆలయం తప్ప ఇతరాత్ర అన్నీ అసత్యాలే దురహంకారి రామాచారి. ఈ కారణం వల్లనే అతడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన జ్వాలామాలి అనే దేవుడి భక్తుడైన పండితుణ్ణి పాపి అని దూషించడమే కాకుండా తాకితేనే తనకు పాపం అంటుకుంటుంది అన్నాడు. కానీ ఎప్పుడైతే తానిచ్చిన 3 తులసాకులు రాజు జబ్బును నయం చెయ్యలేకపోయాయో ఆ మరుక్షణమే అతడు మనసులో ఎలాంటి మలినం దురహంకారం లేకపోవటమే దైవ సాన్నిధ్యానికి దగ్గర దారి. అంతేకాని ఆలయంలో ఎల్లవేళలా కాళ్ళం గడపటం కాదన్న సత్యాన్ని గ్రహించి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రామాచారి. యోగి అలా కాకుండా నిత్య సంచారిగా ఈ ప్రపంచాన్నే ఒక దేవాలయంగా భావించి ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడగల పుణ్యపురుషుడు. అందుచేతనే అతడిచ్చిన తులసాకులు రాజు జబ్బును నయం చెయ్యగలిగాయి. దేవుణ్ణి గురించిన భావనలో రామాచారి యోగి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటే రాజు జబ్బు కుదరటంలో విచిత్రం కానీ వింతగాని ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.